హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం సింపుల్గా కాలీఫ్లవర్ టమాటా ఫ్రై అయితే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి బాగా మగ్గించుకోవాలి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోయి ఉంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. కాలీఫ్లవర్ని ఈ విధంగా తీసిన తర్వాత వాటర్లో కొద్దిసేపు ఉంచి ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని కర్రీలో అయితే వేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని దాంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మంచిగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత దాంట్లో ముందుగా మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే స్లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత దాంట్లో మనం రుచికి సరిపడేంత కారం కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికించితే అంతే అండి. ఎంతో ఈజీ అండ్ సూపర్ టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ టమాటా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఓకే అండి, అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.